ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడండి. ఆయనకి దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. వాళ్ళావిడ, పిల్లలు మాత్రం ఎంతో భక్తిగా ఉండేవారు. పాపం ఆవిడెప్పుడు చర్చికి రమ్మన్నా, అబ్బే దేవుడు మనిషిగా పుట్టడమేంటి, నిజంగా దేవుడే అయితే ఆకాశం నుంచి ఒక్క మాట చెప్తే చాలు కదా, జనం మారిపోతారు, ఇదంతా ట్రాష్, నేనస్సలు నమ్మను అని తేల్చి చెప్పేవాడు. కట్ చేస్తే ఒకరోజు క్రిస్మస్. భార్య పిల్లలు చర్చికి వెళ్లారు. ఈయనగారు మాత్రం ఇంట్లోనే ఒక్కడే ఉన్నాడు. బయట చూస్తే ఎముకలు కొరికే చలి. సడన్గా తలుపు దగ్గర ఏదో శబ్దం. అరే అప్పుడే వచ్చేశారా అనుకుంటూ తలుపు తీస్తే అక్కడ పావురాలు చలికి పాపం గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఆయనకి ప్రాణం విలవిల్లాడిపోయింది. అయ్యో లోపలికి రండిరా, వెచ్చగా ఉంటుంది అని పిలిచాడు. కాని అవి వస్తాయా? మనిషిని చూసి భయపడి దూరంగా జరిగిపోతున్నాయి. నేను సాయం చేయడానికి పిలుస్తున్నాను కదా అని ఎంత చెప్పినా వాటికర్థం కాలేదు. చూస్తుండగానే అవి చలికి తాళలేక ఆయన కళ్ల ముందే చనిపోయాయి. ఆయనకి చాలా బాధేసింది. అప్పుడనుకున్నాడాయన, ఛే, నేను కూడా వాటిలా ఒక పావురాన్నయ్యుంటే వాటి పక్కకెళ్ళి ధైర్యం చెప్పి నా వెంట తీసుకెళ్లి బతికించేవాణ్ణి కదా అని. అప్పుడు వెలిగింది ఆయనకి అసలైన సత్యం. దేవుడు ఎందుకు మనిషిగా పుట్టాల్సి వచ్చిందో అర్థమైంది. అవును మరి, దేవుడు దేవుళ్లాగే ఉంటే మనం భయపడి పారిపోతాం. మనకర్థం కావాలంటే, మనల్ని రక్షించాలంటే ఆయన మనలా మారక తప్పలేదు. మరి మీరు కూడా ఇంకా దేవుడి ఉనికిని ప్రశ్నిస్తున్నారా? ఆయన శక్తిలేక మనిషిగా రాలేదు మిత్రమా, నీమీదు ప్రేమతో నిన్ను రక్షించడానికి తన సర్వస్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఈ క్రిస్మస్కైనా ఆయన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి.